ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతలో నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించేద్దరు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన అనగానే మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు, ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. కారణం ఏంటంటే వారు కనులెత్తి చూచినప్పుడు యేసు తప్ప మరి ఎవరునూ కనబడలేదు. ఏలియా కోసం అన్వేషించారు, మోషే కోసం అన్వేషించారు, వాళ్ళు కనపడలేదు. మనం కనులెత్తి చూచినప్పుడు యేసు మాత్రమే కనపడాలి. యేసు మాత్రమే మన కళ్ళ ముందు ఉండాలి. యేసుకే ఘనత రావాలి. స్తోత్రం. హల్లెలూయా. మన చూపుల్లో లేకపోతే మన దర్శనంలో యేసుకే ప్రాధాన్యత అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం అనేటువంటి భావన ఉన్నట్లయితే ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ పరిగెత్తలేకపోయినా ఎగరలేకపోయినా అట్లీస్ట్ నడవగలిగినటువంటి స్లోగా అయినా మనం గమ్యం వైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. యెహోవా కొరకు ఎదురు చూస్తాం, నూతనమైన బలం పొందుతాం. నూతనమైన బలంతో నిరాశను జయించి నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? హూ ఎగ్జాక్ట్లీ యు ఆర్? నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎవరివి అని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి యేసు ఇచ్చినటువంటి సమాధానం ఒక సమాధానం కాదు, దానికి సమాధానంగా మనం కొన్ని సమాధానాలు చెప్పుకోవచ్చు అన్నట్టుగా గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. 7 ఆన్సర్లు. యేసు బోధకుడా అని వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఆయన్ని బోధకుడని అంగీకరిస్తున్నారని, నికోదేము కూడా ఆయన దగ్గరికి బోధకుడా అని వచ్చాడని, అంతేకాకుండా ఆయన ప్రభు అయి ఉన్నాడని. ఆ స్త్రీ, ప్రభువా ఎవరూ లేరు, ఎవరూ వేయలేదు, ఎవరూ విధించలేదు, లేదు ప్రభువా అని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మూడవదిగా ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడని, నాలుగవదిగా ఆయన మర్మమై ఉన్నాడని. దేవుని స్తోత్రం. హీఈస్ ద మాస్టర్ ఆర్ హీఈస్ ద టీచర్, హీఈస్ ద లార్డ్ and he is the light, he is the mystery, he is the heavenly one, he is the holy one, and he is the one who was existing before Abraham. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మర్మమై ఉన్నాడు, ఆయన పరసంబంధి అయినాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అబ్రహాముకు ముందే ఉన్నవాడు అనే విషయాల్ని నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న ప్రోగ్రాం మిస్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మిస్ చేసిన వాళ్ళకి ఇది సీరియల్ కాదు, అయినప్పటికీ కూడా జస్ట్ మీకు నిన్న ఏం మాట్లాడుకున్నాం దానికి జస్ట్ కొన్ని బేసిక్గా కొన్ని విషయాలు 20 నిమిషాలకు పైగా మాట్లాడుకున్న దాన్ని ఒక 2-3 నిమిషాల్లో మీకు దాన్ని చెప్పడం జరిగింది. రండి మనం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన అనగానే ప్రభు దగ్గరికి రావడం. ఎందుకంటే ప్రార్థించే ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి, ప్రభు యొద్దకు వచ్చువాడు తన్ను వెదకు వారికి ప్రతిఫలము దయచేయువాడనియు. దయచేస్తే దయచేస్తాడు, దయచేయకపోవచ్చు, దయచేయొచ్చు అని కాదు, డైలమాలో ఉండడం కాదు. ప్రభు ఖచ్చితంగా దయచేస్తాడు అనేటువంటి భావనతో, అభిప్రాయంతో, విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ సమయంలో ప్రభు మనకిస్తాడు అనగా ప్రభు మనతో మాట్లాడతాడు, తన దాసుని ద్వారా మాట్లాడతాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం ద్వారా మాట్లాడతాడు. ఈ ఉదయకాలం శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం. ఆయన దగ్గర నుంచి మనకు కావలసింది ఆయన మాటలు, ఆయన సత్యం, ఆయన చిత్తం. డబ్బులు కావాలనో లేకపోతే ఇంకా ఏదో కావాలని ఇవి దేవుడు ఇస్తాడు, కానీ ఆయన దగ్గర నుంచి ఆయన మాటల కోసం మనం ఎదురు చూస్తున్నాం. నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను వదిలిపెట్టిపోలేము. నువ్వు నెలలా మాకు భోజనం పెడుతున్నావు కాబట్టి, మాకు వస్త్రాలు ఇస్తున్నావు కాబట్టి, మా భౌతిక అవసరాలు తీరుస్తున్నావు కాబట్టి మేము నిన్ను విడిచిపెట్టిపోలేమని కాదు. యేసును వెంబడించడానికి ముందు కూడా శిష్యుల యొక్క భౌతిక అవసరతలు తీర్చబడుతూ ఉన్నాయి. వాళ్ళు యూదులుగా ఉన్నారు, చేపలు పట్టే వాళ్ళుగా ఉన్నారు. భౌతిక అవసరతలు తీర్చడానికి శిష్యరికం చేయకూడదు.
భౌతిక అవసరతలు తీర్చుకోవడానికే, భౌతిక అవసరతలు నెరవేర్చుకోవడానికే సేవలోకి రాకూడదు. భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కాదు, సేవ ఆత్మ సంబంధమైనది అయితే ఇందులో ఆత్మ సంబంధమైన కార్యాలు జరగాలి. కానీ భౌతికమైన కార్యాలు, భౌతికమైన అవసరాలు తీర్చుకోవడం నిజంగా విచారకరమైన పరిస్థితి. దేవుని స్తోత్రం. ఒకవేళ భౌతికమైన అవసరాల కొరకు మాత్రమే ఆయన్ని విశ్వసించినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 Corinthians 15లో రాయబడింది, మనము దౌర్భాగ్యులము అని రాయబడింది. We were the wretched people because we just believe in Jesus until our life on the earth goes. అనగా మన జీవితం ముగిసేలోపు, until our life finishes here on the earth, అప్పటి వరకు మనం విశ్వసించాం, తర్వాత ఏమో మాకు తెలియదండి అన్న విధంగా జీవించడానికి దౌర్భాగ్యులుగా, అనగా దురదృష్టవంతుల్లాగా, ధన్యత లేని వాళ్ళుగా మనం ఉండాల్సిన అవసరం లేదు. మరణం తర్వాత జీవితం ఉంది. జీవితంలో మనం ప్రభుతో పాటు ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకుంటాం. మరణం తర్వాత జీవితంలో భౌతికమైన దీవెనలు ఉండవు. భౌమికమైన జీవితంలోనే భౌతికమైన దీవెనలు ఉన్నాయి. జీతమో, డబ్బులో, వస్త్రాలు, తిండి, ఇవన్నీ భౌతికమైన జీవితంలో. ఆత్మ సంబంధమైన జీవితంలో వీటి యొక్క అవసరత లేదు. ఆ స్టేజ్ మనం దాటి వెళ్ళిపోయాం. సరే, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. మాకిచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇది మంచి దినమని, మీరు మాతో మాట్లాడతారని, మాతో వస్తారని, మమ్మల్ని బలపరుస్తారని, మమ్మల్ని నడిపిస్తారని, మా అవసరాలు తీరుస్తారని మీ వైపు మేము చూస్తున్నాం. ఈ దినము మా ప్రార్థనలు కొన్నిటికి జవాబులు రాబోతున్నాయని మేము విశ్వసిస్తున్నాం. ఈ దినము మా ద్వారా మీరు కొన్ని ఆత్మలని, కొందరు వ్యక్తుల్ని మీ సన్నిధానాన్ని తీసుకుని వస్తారని, మా సాక్ష్యాన్ని శక్తివంతమైన దానిగా మీరు మారుస్తారని మేము విశ్వసిస్తున్నాం. ఈ దినము ప్రభువా మాకు ఇవ్వబడిన దినం. రేపు మాకుందో లేదో తెలియదు. నిన్నటి సంగతి నిన్న గతించిపోయింది కనుక ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్న వారందరి కొరకై మీకు వందనం చేయిస్తున్నా. అయ్యా, మీకు వందనం చేయిస్తున్నా. కొంతమంది ఆఫీసులకి, కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళేటువంటి బిజీలో ఉన్నారు. వీరు ఈ మాటలు చక్కగా వింటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క బిజీ లైఫ్లో వారికి వాక్యం అవసరమైనది, మీ స్వరం అవసరమైనది, మీ శబ్దాన్ని వారు వినగలగడం సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభువా, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని మీరు అన్నారు కనుక మీ గొర్రెలను మీరు కనికరించి మీ స్వరం విన్నట్లుగా, ఏ గొర్రె చెవిటి గొర్రెగా ఉండకుండా, మీ స్వరాన్ని అలక్ష్యం చేసేటువంటి గొర్రెగా ఉండకుండా, మందలో చేర్చబడి మందలో ఉండి భద్రంగా ఉండేటువంటి గొర్రెగా ఉండగలటం సహాయం చేయమని శాంతి టీవీ వారిని, హీ మస్ట్ ఇంక్రీజ్ ప్రోగ్రామ్ని, దీని వెనకాల ఉన్నటువంటి అనేక మంది ప్రార్థనా పరులైన వారిని బట్టి, గిడియోన్ మిషన్ చర్చ్ను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరు దీవించబడ్డారు, ఇంకనూ దీవించబడతారు. కృప వెంబడి కృపను మీరు అనుభవిస్తారు. స్తోత్రం. ఏదో ప్రాస్పరిటీ ప్రీచర్స్ లాగా ఏదో చెప్తున్నాను, మీరు ఆమెనని చెప్పాలి, చెప్తున్నారు అని కాదు నా మాటలకు ఉద్దేశం. వాక్యాన్ని నెరవేర్చినప్పుడు వాక్యంలో చెప్పబడినటువంటి షరతులతో కూడుకున్నట్టు ఆ వాగ్దానాలు మీ జీవితాల్లో నెరవేరుస్తాయి అనేటువంటి సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మన ముందు ఇంకొక 19 నిమిషాలు మాత్రమే ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించుకున్న విషయాల్లోకి వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 28th verse. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన ననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు. దేవుని స్తోత్రం. ఈ దినము నా దగ్గర మరొక తర్జుమా కూడా, ద వాయిస్ అనేటువంటి తర్జుమా తీసుకొచ్చాను. అది కూడా మోడర్న్ ట్రాన్స్లేషన్, అదొక ఈజీ ట్రాన్స్లేషన్. దాంట్లో చదువుతున్నాను. వెనెవర్ ద డే కమ్స్ and you lift up the Son of Man, then you will know that I am He. It will be clear then that I am not acting alone, but that I am speaking the things I have learned directly from the Father. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేరు వేరు తర్జుమాలు చదవడంలో ఉద్దేశం ఏంటి అంటే, నా దగ్గర ఉన్నాయని చెప్పుకోవడానికి కాదు, కానీ కొద్దిగా ఆ టెక్స్ట్ని లేకపోతే మనం చదువుకున్నట్టు ఆ మూల వాక్యాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికని నేను చదువుతున్నాను. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీలోంచి.
యూ విల్ నో మీ యాజ్ ఐ యామ్. యూ విల్ నో మీ యాజ్ ఐ యామ్ ఆఫ్టర్ యూ హ్యావ్ లిఫ్టెడ్ మీ అప్ ఫ్రమ్ ద ఎర్త్. స్తోత్రం. యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్, దెన్ యూ విల్ రియలైజ్ దట్ I do nothing on my own initiative, but I only speak the truth the Father has revealed to me. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. మన టైటిల్ సిలువ ఇచ్చేటువంటి గ్రహింపు. The cross that gives understanding. We get some understanding from the cross. మనకు సిలువ ద్వారా అవగాహన కలుగుతుంది. సిలువ ద్వారా సత్యాన్ని సక్రంగా అర్థం చేసుకోవచ్చు. సత్యాలన్నిటిని కాదు, సిలువ ద్వారా ఏం సత్యాన్ని గ్రహించవచ్చు. సిలువ మనకు నేర్పించే పాఠం ఏంటి? సిలువ దగ్గర మనం శిష్యుడిగా మారినప్పుడు, అనగా సిలువ మనకు గురువుగా మారినప్పుడు, ఇదేంటండి సిలువ గురువుగా మారడం అని మాత్రం అడగొద్దు. అనగా ఒకవేళ సిలువకు మనము అవకాశం ఇస్తే పాఠం నేర్పించడానికి సిలువ చాలా పాఠాలు నేర్పించవచ్చు. కానీ 3 ప్రాముఖ్యమైన మాటలు మన మూల వాక్యాన్ని ఆధారంగా తీసుకొని ఆలోచిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. యేసే మన గురువు, యేసే మన బోధకుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అందరినీ బోధకులని, గురువులని, తండ్రి అని పిలవద్దు. ఎందుకంటే మీ తండ్రి ఒక్కడే, మీ గురువు ఒక్కడే, మీ బోధకుడు ఒక్కడే. మీ తండ్రి అయినా, గురువైనా, బోధకుడైనా క్రీస్తు మాత్రమే అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా. భౌతికమైన తండ్రిని తండ్రి అని పిలవద్దని కాదు. మీ స్కూల్లోనో కాలేజీలో అధ్యాపకుల్ని గురువు అనో లేదా బోధకులని పిలవద్దని కాదు దాని మాటలకు ఉద్దేశం. అనేకులు బోధకులని పిలవబడాలని ప్రయత్నం చేస్తున్నారు. అనేకులు పాస్టర్స్ అనో, మాస్టర్స్ అనో, టీచర్స్ అనో, ఫాదర్స్ అనో పిలవబడాలని ప్రయత్నం చేస్తుండగా ఈ టైటిల్ ఈజ్ నథింగ్. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అదొక బాధ్యత. ఈ బాధ్యతను, ఈ టైటిల్ కోరుకునేవాడు ఈ బాధ్యతను తీసుకోవాలి, భుజం మీద వేసుకోవాలి అనే అర్థం మనం ఇందులో గ్రహించాలి. స్తోత్రం. హల్లెలూయా. సిలువ మనకిచ్చేటువంటి గ్రహింపు ఏంటి? వాక్యమే కదండి మనకు గ్రహింపించేది, వాక్యమే. సిలువ సందర్భంగా మనం లేఖన భాగాలు మనం కొద్దిగా ఆలోచిస్తే ఇక్కడ రాయబడిన మాటలు 8వ అధ్యాయము 28వ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, స్తోత్రం, కావున యేసు అనగా తండ్రిని గురించి తమతో చెప్పెను అనే సంగతిని వారు గ్రహించకపోయినప్పుడు, తన తండ్రి గురించిన ప్రస్తావన వారు అపార్థం చేసుకున్నప్పుడు, అది అర్థం కాక మౌనంగా ఉన్నప్పుడు, కావున యేసు మీరందరూ లేదా మీ యూదులు మీరు మనుష్య కుమారుని అనగా నన్ను పైకెత్తునప్పుడు, అందరూ ఏదో ఎత్తుకొని భుజాల మీద వేసుకుంటారని కాదు. అక్కడక్కడ క్రికెట్ టీముల్లోనో విజయం సాధించినప్పుడు చివరి మ్యాచ్లో, చివరి బాల్లో, లేకపోతే విజయానికి కారకమైన ఆ షాట్ కొట్టిన వారిని భుజం మీద ఎత్తుకుంటారు. మీరు నన్ను పైకెత్తినప్పుడు అనగా సిలువ మీదకి ఎత్తినప్పుడు, నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక, నా సొంతంగా నేనేది చేయలేదనియు తండ్రి నాకు నేర్పించాడని ఈ సంగతులు మాట్లాడానని మీరు గ్రహించెదరు. తండ్రి నా గురువు, నన్ను పంపిన వాడు నాకు గురువు. నాకు పంపిన వానితో నేను గడుపుతాను, నన్ను పంపిన వాని దగ్గర నేను నేర్చుకుంటాను. కొన్ని రహస్యాల్ని, మెళకువలని, తంత్రాల్ని నేను తెలుసుకుంటాను. హీఈస్ మై టీచర్, హీఈస్ మై ఫాదర్, హీఈస్ మై టీచర్. నా 2 కుమార్తెలకు నేను భౌతికమైన తండ్రిని, అదే సమయంలో ఒక సంఘ కాపరిని కూడా. యేసుప్రభు చెప్పిన మాట, ఆయన నా తండ్రి కావచ్చు, అదే సమయంలో ఆయన నా బోధకుడు కూడా. మీకు నేను బోధకుడిని కావచ్చు, నా శిష్యులకి నేను బోధకుడిని కావచ్చు, కానీ నాకు ఒక బోధకుడున్నాడు. బోధకునికి బోధకుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనే నా తండ్రి అని చెప్తున్నాడు. ఆ తండ్రి అనగా సిలువ సందర్భంలో పైకెత్తినప్పుడు అనే దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం గమనిస్తే, పైకెత్తబడ్డం అంటే యేసు ప్రభువే దానికి వివరణ ఇచ్చాడు. 14-15 వచనాలు. స్తోత్రం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తాను. మోషే సర్పాన్ని ఎత్తాడు, అది వాస్తవమే. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా, అక్కడ అందరూ కాపాడబడాలని, పాము కాటుకు గురైన వాళ్ళు చచ్చిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో
ఒక విధానం, ఒక ఏర్పాటు జరిగింది. ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు. అక్కడ మన్ను తినే పాము ఎత్తబడింది, ఇక్కడ మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. మన్ను తినేటువంటి పాము ఎత్తబడిన అనేక సంవత్సరాల తర్వాత మనుష్య కుమారుడు పైకెత్తబడ్డాడు. అనగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ పాము ఎత్తబడ్డం అనేది ఏదో సంకేతం, ఏదో సూచన. రాబోయే రోజుల్లో ఇటువంటిది ఏదో జరగబోతుంది. ఇప్పుడు ఇది సింబాలిక్గా ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని ఇప్పుడు నీడగా ఉంది, ఛాయగా ఉన్నటువంటి సన్నివేశం రాబోయే రోజుల్లో నిజంగా జరగబోతుంది అన్నట్లుగా జరుగుతున్నట్టు రెండు ఇన్సిడెంట్స్. మోషే కాలములో జరిగిన ఇన్సిడెంట్కి, యేసు ప్రభు కాలములో జరిగినటువంటి ఇన్సిడెంట్కి అనగా సంఘటనకు ఒక కనెక్షన్ ఉంది. సర్పము ఏ విధంగా అరణ్యములో ఎత్తబడిందో అలాగే మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు ఎత్తబడాలి. అనగా ఎత్తబడ్డం అంటున్నప్పుడు సిలువ అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినలా అందరినీ, మీలో అనేకులను, ఎక్కువ మందిని, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. 33 తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. సూచించుచు దేన్ని సూచించాడు? దేన్ని రిమైండ్ చేశాడు? దేన్ని డినోట్ చేశాడు? తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలోని పైకెత్తబడ్డం అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 3లోకి వెళ్ళాం, యోహాను సువార్త 12లోకి వెళ్ళాం. ఇద్దరు సాక్షులు కావాలి కాబట్టి మన వ్యాఖ్యానం కరెక్టా కాదా అని మనం తేల్చుకోవడానికి దానికి ఆధారంగా రెండు సపోర్ట్లు మనం తీసుకున్నాం. దాని ఆధారంగా పైకెత్తబడ్డం అంటే సిలువ, అనగా సిలువ ఇచ్చేటువంటి గ్రహింపు, సిలువ ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి గ్రహింపు, సిలువ ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి అవగాహన. గాడ్ గివ్స్ అండర్స్టాండింగ్ త్రూ ద క్రాస్. విశ్వాసము ద్వారా గ్రహించుకొనుచున్నాము అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. అలాగే మనము సిలువ ద్వారా, సిలువ అంటున్నప్పుడు సిలువ యాగం గురించి అంతవరకే కానీ అక్షరార్థంగా ఒక నిలువు కొయ్య, ఒక అడ్డు కొయ్యను గురించి నేను మాట్లాడడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 8వ అధ్యాయము 28వ వచనం. స్తోత్రం. మీరేం గ్రహిస్తారంటే, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియో నా అంతటా నేనే ఏమీ చేయక. చాలేదు సార్, నేనే ఆయనని, నేనే ఆయనే అని కాదు, నేనే ఆయనను. I am that person. I am that predicted or prophesied person. అనగా మెస్సియా అనబడిన వ్యక్తిని నేనేనని. ఇప్పుడు మనుష్య కుమారుడు అంటున్నారేమో కానీ ఆయన మెస్సియా అని, మనం ఎదురు చూస్తున్న మెస్సియా అని, మన లేఖనాల్లో మరుగు చేయబడిన మెస్సియా అని మీరు గ్రహిస్తారు. క్రాస్ గివ్ ద రియలైజేషన్ ఆర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్. సిలువ మీద వేలాడుతున్నటువంటి వ్యక్తిని గురించి తెలియజేస్తుంది. స్తోత్రం. సిలువ మీద వేలాడుతున్న వ్యక్తి యొక్క తలకు పైగా ఒక ప్లేట్ ఉంది, ఒక పలకం ఉంది, ఒక శిలాపలకం అనుకోండి. దాని మీద ఆయన చేసినటువంటి నేరాన్ని గురించి రాశారు. అక్కడెక్కడ క్యాటరింగ్ స్టాల్స్ పెట్టినప్పుడు ఒక్కొక్క ఐటెం దగ్గర పేరు పెడతారు, ఆ నేమ్ ఉంచుతారు. పలాంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పలాంది అని. ఓహో, దీన్ని చదువుకొని పలానా ఐటెం కదా అని మనం అర్థం చేసుకుంటాం. సిలువ దగ్గరికి వచ్చిన వ్యక్తి, సిలువ ఖాళీగా లేదు, సిలువ మీద ఒక వ్యక్తి వేలాడుతున్నాడు. సిలువ మీద వేలాడుతున్న వ్యక్తికి పైగా అతను చేసినటువంటి దాన్నే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, రుణపత్రము అంటాడు. అంటే మన పాప రుణపత్రం, అది యేసు ప్రభుది కాదులేండి. ఆ రుణపత్రాన్ని అనగా తాను ఏం చేశాడు, తాను యూదుల రాజునని చెప్పుకున్నాడు అని రాయాల్సింది పోయి యూదుల రాజు అనేది రాసేశారు. మనం దాంట్లోకి వెళ్ళలేదు ఇప్పుడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, సిలువ
gives some understanding. Cross gives some understanding to us. ఒకటి నేనే ఆయననని, అప్పటిదాకా నేను వేరు ఆయన వేరు, ఈయన మావోడే మా మధ్యలో తిరిగినోడే, మరియమ్మ కుమారుడు యోసేపు కుమారుడు అని మీరు అనుకున్నారు. కానీ సిలువ మీద పైకెత్తబడినప్పుడు, సిలువలో జరుగుతున్న కార్యాలను బట్టి, సిలువలో జరుగుతున్న సంభాషణలు బట్టి, సిలువలో ఆయన అనుభవిస్తున్న సాన్నిధ్యాన్ని బట్టి, సిలువలో ఆయన వహిస్తున్న మౌనాన్ని బట్టి, ఇన్ని విషయాలు మీకు ఏదో సంథింగ్ స్ట్రైక్ అవుతుంది. స్తోత్రం. ఇంత త్వరగా చనిపోయినా అని గ్రహించినటువంటి శతాధిపతి ఈయన నీతిమంతుడు అని చెప్పాడు. స్తోత్రం. ఆయన నీతిమంతుడండి అని ఎవరో చెప్తే తెలుసుకున్నవాడు కాదు. ఆయన నీతిమంతుడని చెప్పమని ఎవరో ధనమిస్తే చెప్పినవాడు కాదు. స్తోత్రం. పిలాతు భార్యకి ఆయన నీతిమంతుడని ఎవరు చెప్పారు? పిలాతు చెవులో చెప్పలేదు, ఎక్కడో ఉన్నటువంటి పిలాతు భార్యకి. స్తోత్రం. హల్లెలూయా. రాత్రంతా డ్యూటీలో ఉన్నటువంటి తన భర్తకి ఒక ప్రాముఖ్యమైన మెసేజ్ పంపించింది. ఏమండి, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు, అనవసరంగా ఆయన విషయాల్లో ఇంటర్ఫేర్ కావద్దు. చూడండి, ఆ శతాధిపతికైనా పిలాతు భార్యకైనా యేసు నీతిమంతుడు అనే సత్యమైనా తెలిసింది. స్తోత్రం. మీరు ఆయనను పైకెత్తినప్పుడు, అనగా మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు, వెన్ యూ లిఫ్టెడ్ ద సన్ ఆఫ్ మ్యాన్, then you would know, number one, your eyes will be opened, and number one, you would know that Jesus is the Messiah. స్తోత్రం. హల్లెలూయా. యేసే క్రీస్తుని. అక్కడ ఎక్కువ మంది లేరు, కొద్దిమందే ఉన్నారు. శిష్యులు యోహాను మాత్రమే మిగిలినాడు, స్త్రీలు మిగిలారు. వాళ్ళకి కలిగే అవగాహన గురించి కాదు, యూదులు అనబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కలిగే అవగాహన గురించి అక్కడ రాయబడింది. ఒకటి మీరు మీకు కలిగేటువంటి గ్రహింపు, మనం ఆయన వేరు అనుకున్నాం, ఈయన కదా అని మీరు అర్థం చేసుకుంటారు. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల 24వ వచనంలో మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని చెప్పాను. పాపములో నుండి చనిపోకుండా ఉండడం కోసం సిలువ అనే ఏర్పాటు జరిగింది. నురగలు కక్కుకుంటూ చచ్చిపోయేటువంటి ఆ విధానానికి, ఆ శిక్షకు స్వస్తి పలుకుతూ ఒక స్తంభం నిలబెట్టబడింది అరణ్యములో మోషే ద్వారా. స్తోత్రం. జీవన అరణ్యములో కూడా సిలువ నిలబెట్టబడింది. కారణం ఏంటంటే కొంతమంది చావడానికి వీల్లేదు, కొంతమంది నశించిపోవడానికి వీల్లేదు, నిత్య జీవం పొందాలి. అక్కడ నశించిపోవడానికి వీల్లేదు, తాత్కాలికంగా మరణాన్ని ఆపింది. కొత్త నిబంధనలో ఈ స్తంభం సిలువ స్తంభం, 2 స్తంభాలు. అక్కడ ఇతడి స్తంభం, మోషే నిలబెట్టిన స్తంభం, ఇక్కడ యేసు నిలబెట్టినట్టు స్తంభం. యేసు నిలబెట్టిన స్తంభం కాదు, యేసు వేలాడినటువంటి స్తంభం. ఆ స్తంభానికి ఈ స్తంభానికి తేడాలు చూడండి. ఆ స్తంభం ద్వారా భౌతికమైన రక్షణ, ఈ స్తంభం ద్వారా ఆత్మ సంబంధమైన రక్షణ. ఆ స్తంభం ద్వారా తాత్కాలికమైనటువంటి భద్రత, తాత్కాలికమైనటువంటి కాపుదల. కానీ ఈ స్తంభం ద్వారా, సిలువ స్తంభం ద్వారా శాశ్వతమైనటువంటి జీవం, నిత్య జీవం అనుగ్రహించబడుతుంది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి విషయము, ఆయన యొక్క అస్తిత్వపు గ్రహింపు కలుగుతుంది. త్రూ క్రాస్ we would get the idea or understanding about his existence. ఆయన అస్తిత్వాన్ని గురించిన గ్రహింపు మనకు సిలువ కలుగు చేస్తుంది. రెండో విషయం, ఇదే 8వ అధ్యాయంలో 28వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం. నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీయూ చేయక. నేను చేస్తున్నాను, నా అంతట నేనే ఇది చేయడం లేదు. చాలండి, నా అంతట నేనేం చేయడం లేదు. చాలా వరకు మన సంగతులు మనంతట మనమే చేస్తాం. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, నా అంతట నేను చేయలేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ థింగ్స్ బై మై సెల్ఫ్. స్తోత్రం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించుము అనగా, వారంతటా వారే చేయడం లేదు. వారిని ప్రేరేపించేటటువంటి ఒక దుష్ట శక్తి, వాళ్ళని ప్రోత్సహించినటువంటి, వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి, వాళ్ళకి ప్రేరణ ఇచ్చినటువంటి దుష్ట శక్తి ఉంది. మీరు బాగా పరిగెత్తుచుంటుంది, కానీ సత్యమును కవిదేయులగునట్లు మిమ్మును ఎవడు అడ్డగించాడు? ఈ ప్రేరణ మిమ్మును పిలిచిన వారి వలన కలగలేదు. స్తోత్రం. మిమ్మల్ని పిలవలేకపోయిన వాడు, మిమ్మల్ని పిలవడానికి ఇష్టం లేనివాడు, మీ పిలుపులోంచి మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుని యొక్క, అపవాది యొక్క ప్రేరణ ఇది. దుష్ప్రేరణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నా అంతటా నేనేం చేయడం లేదు. మనంతటా మనం ఏమీ చేయకూడదు. మనం కదులుతున్నాం, కానీ కదిలించేవాడు ఒకడున్నాడు. నేను మాట్లాడుతున్నాను, నన్ను మాట్లాడించేవాడు ఒకడున్నాడు. ఆయనను మాట్లాడువారు మీరు కాదు అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది. నేను కాదు మాట్లాడింది, నేను కాదు. స్తోత్రం, హల్లెలూయా. నేను మాట్లాడానని, లేదా నా ప్రసంగం గొప్పదనో, నా వాక్చాతుర్యం గొప్పదనో, నా తలాంతులు గొప్పవనో, నా థాట్స్ నో, మాట్లాడింది నేను కాదు. స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు తన శిష్యులతో అదే చెప్పాడు, వాళ్ళని సేవకు పంపించినప్పుడు. అయినా మాట్లాడింది మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉంటుంది. అభిషేకించి పంపబడిన వారు తండ్రి మాటలే పలుకుతారు. అభిషేకం లేనివాడు అనవసరమైన మాటలు మాట్లాడతాడు. అనవసరమైన మాటలు మాట్లాడి అనర్థాన్ని తెచ్చుకుంటాడు. స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, మూడో మాట, ఒకటి ఆయన అస్తిత్వాన్ని గురించిన గ్రహింపు మనకు సులువు ద్వారా కలుగుతుందని, రెండోది ఆయన క్రియల గురించిన గ్రహింపు మనకు కలుగుతుందని. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రాయబడిన మాటలు, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. గ్రహిస్తారు మీరు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీతో చెప్పినాడు, అయ్యలారా లేదా సహోదరులారా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నేనే ఆయనని, నా సొంతంగా నేను ఏది చేయడం లేదని, నా సొంతంగా నేను ఏది మాట్లాడడం లేదని మీరు గ్రహిస్తారు అని చెప్పుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆయన యొక్క నా సొంతంగా నేనేది మాట్లాడడం లేదు. నా మాట నాలుక మీదకి రాకముందే ఎరిగిన వాడున్నాడు. నన్ను మాట్లాడడానికి ప్రేరేపించేవాడు ఒకడున్నాడు, నా తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ 3 విధాలైన గ్రహింపునిస్తుందని మనం ఆలోచించాం, లేకపోతే మనం మాట్లాడుకున్నాం. ఒకటి యేసు యొక్క అస్తిత్వం గురించి, రెండోది యేసు యొక్క క్రియల గురించి, మూడోది యేసు యొక్క బోధన గురించి. క్రాస్ గివ్స్ 3-fold అండర్స్టాండింగ్ అబౌట్ హిస్ ఎగ్జిస్టెన్స్, అబౌట్ హిస్ డీడ్స్ అండ్ అబౌట్ హిస్ టీచింగ్ ఆర్ డాక్ట్రిన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పటివరకు చక్కటి మాటలు వినడానికి ప్రభు సాయం చేశాడు. వీటి విషయంలో మీకు దేవుడు మరింత అవగాహన అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు ఉచితమైతే రేపు ఉదయకాలము ఇదే సమయం కలుసుకుందాం, ఇదే ఛానల్లో, శాంతి టీవీ ఛానల్లో కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.